హలో అందరికీ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. చూడండి ఈరోజు మన కిచెన్లో ఏం స్పెషలో చెప్పుకోండి చూద్దాం. టేస్టీ కొబ్బరి లడ్డు ఫ్రెండ్స్. దీనికైతే ఫస్ట్ మనము ఒక 2 కొబ్బరికాయలు తీసుకొని, ఫ్రెష్ కొబ్బరికాయలండి, పచ్చివి. చూడండి ఇలా తురుముకోవాలి. సన్నగా తురుముకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ పైన వేడెక్కిన తర్వాత అందులో ఒక 50 గ్రాముల నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత మనము తురుముకున్న కొబ్బరి అంతా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పక్క స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకొని అందులో ఒక 1/2 కేజీ అలా బెల్లము తురుముకొని పెట్టుకొని అందులో ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి అది కూడా కొంచెము పాకం వచ్చే వరకు కరిగేలా కలుపుకుంటూ వేడి చేయాలి ఫ్రెండ్స్. చూడండి బెల్లం అయితే కరుగుతుంది. అప్పటి వరకు మనము కొబ్బరి అయితే నెయ్యిలో ఫ్రై చేసుకుందాము. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక లో ఫ్లేమ్ మీద ఇంకా మీడియం ఫ్లేమ్ మీద కూడా ఒక 15 to 20 మినిట్స్ చిన్నగా కలుపుకుంటూ కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే చూడండి అందులో మనము ఒక 10 వరకు యాలకులు సన్నగా పౌడర్ చేసుకొని అది కూడా మనము ఫ్రై చేసుకుంటున్న కొబ్బరి పొడిలో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఒక 10 యాలకులు అలా సన్నగా పౌడర్ చేసుకొని కొబ్బరిలోనే వేసేసేయాలి. తర్వాత మనము పాకం చూడండి ఇలా వడకట్టుకోవాలి జల్లితో. కొబ్బరి అయితే తురుము మనము ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడైతే అందులోనే కరిగిపోయిన బెల్లాన్ని కూడా పాకంలాగా గట్టిగా కానివ్వకుండా కొంచెం కరిగిపోతే సరిపోతుంది. బెల్లం మొత్తము ఇలా మనము జల్లిలో వేసి జల్లించుకోవాలి పాకం మొత్తము. ఇప్పుడు చూడండి కొబ్బరి పౌడర్కి కరిగే వరకు మొత్తం కలుపుకోవాలి. ఎలా అంటే మొత్తము కొబ్బరి అనేది మనము కొంచెం ఒక స్పూన్తో తీసుకొని తింటే ఇట్లా పంటికి తగలకుండా మొత్తం ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉండాలి. అలా కొబ్బరి మొత్తము పాకంలోనే ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం చూడండి యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాము ఇందులో. ఇంకా కావాలంటే మనము కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా ఇంకా కొంచెం బరకగా దంచి కూడా కాజు బాదం వంటి అలా ఇంకా పీనట్స్ దంచి కూడా వేసుకుంటే పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది. కానీ నేనైతే ఓన్లీ కొబ్బరి కొన్ని పల్లీలు కూడా ఇంకా ఇందులోనే పౌడర్ చేసి వేసేసాను. చూపించాను కదా ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్నవి. ఇప్పుడైతే ఇంకా కలర్ మారలేదు చూడండి. ఇంకా పాకం వేసుకున్న తర్వాత మనము ఒక 10 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము ఇంకా చల్లార్చుకోవాలి. మనకైతే మొత్తము కలర్ మారిపోయింది. ఇంకా కొబ్బరి కూడా ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కొద్దిగా చల్లారిన తర్వాత ఉండలు కట్టి పెట్టుకోవాలి. చూడండి ఉండలు కూడా గట్టిగా వస్తున్నాయి. మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఇలా నోట్లో పెట్టి కొరికితే స్మూత్గా వచ్చేసేటట్టు చూడండి గులాబ్ జామున్ లాగా. లడ్డూలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా కుదిరాయి ఫ్రెండ్స్. ఇంకా తింటే కూడా తిన్నవాళ్ళు కూడా అబ్బా ఎంత బాగున్నాయి, ఒకటి కాదు 4 తిన్నా ఇంకా మనకు ఇంకా కావాలి అన్నట్టుగా మనము సరిపడా ఒక 4 కొబ్బరికాయలకు 4 వచ్చాయి కదా పగల కొడితే పీసెస్. ఒక 1/2 కేజీ బెల్లం అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ స్వీట్ చేసుకోకూడదు. ఒకటి తింటే సరిపోతుంది. అందుకే ఒక 2 తిన్నా కూడా ఇంకా కావాలి అన్నట్టుగా మీడియం వేసుకోవాలి. ఎక్కువ తీపి తినే వాళ్ళు అయితే వేసుకోవచ్చు. చూడండి మా కొబ్బరి లడ్డూలు అయితే చాలా అంటే చాలా రుచిగా వచ్చాయి ఫ్రెండ్స్. సేమ్ మీరు ఇదే విధంగా ట్రై చేయండి. ఇంకా కొత్తగా చూసేవాళ్ళు ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మా సబ్స్క్రైబర్స్ అందరికీ ఇంకా